మాట్లాడింది కదా, వెళ్ళి తనమనే అర్థం, వెళ్ళి మోకాల మీద నిలబెట్టి మాట్లాడమనే అర్థం. ఎట్లా ఏం మాట్లాడు, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనకి నచ్చినటువంటి రాజ్యాంగం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో అయిపోతుందంటే మొన్న ఏఎంఐ ఒక లిస్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో తెలుసా? ఉన్నటువంటి క్రిమినల్లో అత్యున్నతమైనటువంటి ఫస్ట్ ర్యాంకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి 3rd ప్లేస్ ఇచ్చారు క్రిమినల్ లో. దేంట్లో పరిపాలనలో బాగుంటాయి కాదు, క్రిమినల్ లిస్టులో ఇచ్చినటువంటి లిస్ట్ అది. అక్కడ చెన్నైలో కూడా మన మీద క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. మన నీతులు చెప్తే ఎట్లయితది? ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 1000 రూపాయలు హెచ్చించి మీరు ప్రజలకి మీరు బెనిఫిట్ షోలు అని చెప్పేసి 1000 రూపాయలకి వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు అంత ప్రజల పక్షాన పెట్టే మీ ఫ్యాన్స్ ఎంత కావాలంటే 1000 రూపాయలు పెడతారు, 2000 పెడతారు. ఎప్పుడైనా ఎక్కువ మంది జనాలు చూడాలని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చి మన సినిమాలు ఆడతాయి. మనం ఒకటే రోజు రక్తం పిండియాలా టికెట్లన్నీ మొత్తం అదే లేదుగా మల్లేశ్వర్ గారు టికెట్లన్నీ అలా లేవు కదా కాదు మల్లేశ్వర్ గారు, మీరు మాట్లాడండి. కాదు మల్లేశ్వర్ గారు, ఒక్క మాట జనరలైజ్ మీరు మాట్లాడిన దానికి అడుగుతున్నా. టికెట్లు కాదండి మల్లేశ్వర్ గారు, టికెట్ రేటు 1000 రూపాయలు పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. టికెట్ రేటు బెనిఫిట్ షోకి ఒకటే కదా 1000 పెట్టింది. ఏదైతే మీరు చేస్తున్నటువంటి బెనిఫిట్స్ లో ముందు మీరు చేసుకుంటున్నటువంటి బెనిఫిట్స్ లో 1000 రూపాయలు, దానికి కూడా మీరు ప్రత్యేకించి జీవోలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా పాయింట్. ప్యానెల్ లో కూర్చున్నప్పుడు పేటిఎం కుక్కలు పేటిఎం మనుషులని నోరు జారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ప్యానెల్ లో ఉన్నప్పుడు ప్యానెల్ కి సభ్యత్వంగా మాట్లాడితే నేను కూడా చాలా మంచిగానే మర్యాదగానే రిప్లైలు ఇస్తాను. మీరు ప్యానెల్ లో కూర్చొని పక్క వాళ్ళు పేటిఎంలను మాట్లాడుతుంటే మీకన్నా పెద్ద పేటిఎంలు ఎక్కడున్నారు? మీకన్నా పెద్ద ఆర్టిస్టులు పేటిఎం ఆర్టిస్టులు ఎక్కడున్నారు? మీరు అనడం ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతారు కదా ప్లీజ్. ఆవిడ కూడా అడ్రారు, మీకే ఇస్తా నెక్స్ట్. మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మీద. మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అనవసరంగా పోక్ చేసుకొని పేటిఎం లోనంటే మీకన్నా పెద్ద పేటిఎంలు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. కంక్లూడ్ చేయండి మల్లేశ్వర్ గారు. కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వర్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. మల్లేశ్వర్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వర్ గారు. సబ్జెక్ట్ కన్సర్న్ ఏంటి అని అనుకుంటే సబ్జెక్ట్ నువ్వు రైతు ఆ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వచ్చారు కానీ ఒక్కసారి కూడా నువ్వు రైతు కోసం మాట్లాడాల. మళ్ళీ నేను రైతు 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 అంటుంది. నేను మీ కుటుంబ తాగండి. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు మీరు నెక్స్ట్ మాట్లాడదు కానీ ఆమె కంక్లూడ్ చేయండి. అది మల్లేశ్వర్ గారి టైము. మల్లేశ్వర్ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మల్లేశ్వర్ గారు కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రైతుల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కులు ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనంటే మీ జీవోలు చెక్ చేసుకోండి. మీరు అసెంబ్లీలో కూర్చున్నటువంటి బడ్జెట్ చెక్ చేయండి. ఆయన గిట్టుబాటు ధరలు 2000, 21,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ జీవోలు అంటున్నారు, మరి అవే జీవోలు కంటిన్యూ చేస్తున్నారు. ఒక్క జీవోలు కూడా క్యాన్సిల్ చేయలేకపోయారే. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ జీవో, అది సినిమా మీద తెచ్చినటువంటి జీవోలు కూడా క్యాన్సిల్ చేయలే. పేర్ని నాని గారు వేసినటువంటి జీవోనే ఇప్పటి వరకు మీరు క్యాన్సిల్ చేయలేక మీరు వచ్చి నీతి మాటలు చెప్తుంటే, శుద్ధపూస మాటలు చెప్తుంటే ఎవడింటారు? ఫైనల్ గా ఏమంటారు మీరు చెప్పండి మల్లేశ్వరి గారు. మీకు ఇస్తే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ మల్లేశ్వరి గారు. మీరు అడిగిన దానికి మీరు కంక్లూడ్ చేశారు. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. రైట్ ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. మేడం సమయం తక్కువ ఉంది అందరికి ఇవ్వాలి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి.
దాని గురించి మాట్లాడండి. మీరు సినిమాల గురించి ఎందుకమ్మా మీకు? సినిమాల గురించి ఏం లేదా మీకు? సినిమా గురించి టాపిక్ ఎందుకు అంటున్నా? మీకు రాష్ట్రం గురించి ఏ టాపిక్ కూటమి ప్రభుత్వం మీద పడిపోవడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోవడానికి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలు ఎంచుకున్న పరిపాలన కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు పిచ్చి వాములు వాడుతూ ఉన్నారు కాబట్టి, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను పేటీఎం బ్యాచ్ అన్నారు. తప్పే ఉంది. మేము పేటీఎం బ్యాచ్ మరి అంటే ఈ రోజు వ్యక్తిగతంగా వద్దు ఉదయశ్రీ గారు. ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేయండి. ఉదయశ్రీ గారు, మల్లేశ్వరి గారు నేను చెప్తాను ప్లీజ్. ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేయండి. మీరు సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఉదయశ్రీ గారు. మల్లేశ్వరి గారు నేను మాట్లాడుతున్నా. మల్లేశ్వరి గారు మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్ ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేసి సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి. ఉదయశ్రీ గారు, ఉదయశ్రీ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు ఆగండి. ఎస్ మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి.